ఫైనల్ గా మన శ్రీశైలం టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఎట్లా వచ్చిందో మీరు చెప్పాలి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో హలో బండి కొంచెం మెల్లగా. సో మొత్తానికి ఇప్పుడైతే నా ప్లేట్ వచ్చింది. స్పెషల్ ఐటమ్ తాగాలి తెలుగు గాలి. సాయి చెప్ సాయి, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో? పూలు, నువ్వు పువ్వు. వాడు మధ్యలో కాబట్టి మధ్య తరగతి. సో ఇదన్నమాట సాయి HSBC హైటెక్ సిటీ. సాయికి ఎంత మంది లవర్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్. మంచి నువ్వు పెట్టుకొని టొక్కి బాగిస్తున్నావు. సాయి పల్లీలు కొనొచ్చు కదా సాయి. సాయి చాలా ఉన్నాయి కోతులు. నువ్వు కింద వస్తే పెయిన్లు వస్తాయి సాయి. కుష్టవా ఆపాలా కొంచెం. చాలా మంచి స్టోరీ అది, మీరు వినండి. చాలా మందికి తెలుసు అనుకుంటున్నా నేను. తెలియని వాళ్ళ కోసం మాత్రం మంచిగా వినండి. ఇది తీసుకుంటారు. ఇది యాక్చువల్ స్టోరీ. ఇంకో నందిని అతను అలాగే ఈ నందిని వదిలేసాక ఇంకో నందిని తీసుకెళ్లి దేవుని ముంగట ప్రతిష్టాపన చేశారు. ఇది యాక్చువల్ స్టోరీ. మనం కొంతమందిని కనుక్కోగా ఈ స్టోరీ చెప్పారు. కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ స్టోరీకి ఇంకో రిఫరెన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇది స్టోరీ అని చెప్పారు. హలో నమస్తే, ఆదాబ్ హైదరాబాదీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాదీ పక్కా లోకల్. ఈరోజు మనం ఫస్ట్ టైం వ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ టు శ్రీశైలం. ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ టైం శ్రీశైలం నేను వెళ్ళబోతున్నాను. ఇప్పటివరకు నేను కూడా చూడలేదు. అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూడడానికి. చూద్దాం, ఇక స్టార్ట్ చేద్దాం. హలో హైదరాబాదీ, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాదీ పక్కా లోకల్. మేము ఫస్ట్ టైం ఈ బ్లాగ్ తీస్తున్నాం. శ్రీశైలం, హైదరాబాద్ టు శ్రీశైలం. నేను ఇది 11th టైమో 12th టైమో మేబీ వెళ్తున్నాము. మీకు లొకేషన్స్ ఇంకా అక్కడక్కడ ప్లేసెస్ మన భారతంలో ఉన్న అర్జునుడు, కౌరవులు వీళ్ళందరూ ప్రతిష్టాపన చేసిన విగ్రహాలు అన్నీ చూపెడతాం. చూడండి. ఈ కర్మంగా టెంపుల్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇది కడతాల్ టోల్ ప్లాజా పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ప్యూర్ వెజ్ అనమాట, 100% ప్యూర్ వెజ్. సో ఒకసారి బాగుంటుందని టాక్ వచ్చింది కాబట్టి టేస్ట్ చేద్దామని వచ్చేసాం. మామూలుగా ఆగలేదు, అందుకే ఫాస్ట్గా కానిచ్చేస్తుంది. ఇంకోటి ఉందంట. సో మొత్తానికి ఇప్పుడైతే నా ప్లేట్ వచ్చింది. స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఇక్కడ చూద్దాం. ఇడ్లీ వేసిండ, మామిడి ఫినిష్ చేసేసిండు ఆల్రెడీ. డిండి వాటర్ రిజర్వాయర్. ఇక్కడ స్టోర్ చేసి వాటర్ నిండినప్పుడు రిటర్న్ మన శ్రీశైలం కి పంపిస్తారు. పాతాళ గంగకు వస్తాయి.
సో అదనమాట లెవెల్త్ టైం స్పీచ్. చాలా బాగుంది, సూపర్. స్లో వెళ్ళు, అదో మొత్తం వాటర్ లా అనిపిస్తలే అసలు. మిల్క్ వాటర్ లాగా అసలు అనిపిస్తలేదు, మిల్క్ లాగా అనిపిస్తుంది. పాలధార. ఇవి స్టోర్ చేసి ఇక్కడ ఈ వాటర్ని మన ఫార్మర్స్కి యూజ్ చేస్తారు. మన తెలంగాణ వాటర్లో ఇదే వాటర్ని స్టోర్ చేసి మన రైతులకు వదిలిపెడతాం కూడా. మంచి ప్లేస్, చిన్న గట్టి వాగులా. మా సాయి ఎప్పుడు లేని అద్దాలు పెట్టిడు, అద్దాలు పెట్టి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఫోటోలు పంపిస్తుండే. ఏం చెప్పాలి? తాగాలి తెలుగు గాలి. ఎట్లున్నాడు సాయి? ఆ చెప్పు ఇక్కడ. హాయ్ గైస్. తెల్లగా బూడిద పూసుకున్నట్టున్నాడు. సో సాయి ఇందాకేదో అడిగినా నాకు సీతాఫల్ గురించి. మళ్ళీ అడుగు ఒకటేసారి రెండోసారి. సాయి ఎవరు? సాయి సాయి చెప్పు సాయి, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో? సరే అది కూడా నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు సాయి? నేను హెచ్ఎస్బిసిలో జాబ్ చేస్తాను. ఇక్కడ చూడు, పూలు నువ్వు పూలు పెట్టి మమ్మల్ని కూల్ చేయగానే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఒక రోజు ఇస్తా, టైం అప్పుడు ఇస్తాను. ఇలాంటి సెలబ్రిటీస్ ఈ టైం మనకు దొరుకుతారు. విలువైన సమయాన్ని మా గురించి కేటాయించాలని కోరుకుంటున్నాను. నేను ఒక మధ్య తరగతి అబ్బాయిని. అందరం మధ్య తరగతులు మీద అందులో ఏముంది? అవును, మధ్యలో కాబట్టి మధ్య తరగతారు. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు చూడు, మీ ఆఫీస్ ఎక్కడ? తరగతి అంటే 9వ క్లాస్, 8వ క్లాస్. కంపెనీ నేమ్ హెచ్ఎస్బిసి. సో ఇదన్నమాట సాయి హెచ్ఎస్బిసి హైటెక్ సిటీ. ఇలా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. మాకు ఇలా గర్ల్ ఫ్రెండ్ ని చూడాలని ఉంది, ఎందుకంటే సాయి ఇంత ప్రొఫెషనల్ గా ఉంటాడు. సింగిల్ అంట. ఎందుకు సాయి అబద్ధాలు ఆడుతున్నావు? ఇక మా సాయికి ఎంత మంది లవర్స్ ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్. ఒక్కలే కావాలనుకుంటే ఇద్దరు ముగ్గురు. అబ్బా సాయి అడ్రస్ చెప్పు. అడ్రస్ లెఫ్ట్ రైటా? ఇవేడ మంచి నువ్వు పెట్టుకొని డొక్కి బాగా ఇస్తున్నావు. మంచి ఉండేవి డొక్కే, నమో భస్మాంగాయ, నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. సో చెక్ పాయింట్ వచ్చింది ఇక్కడ. ఫుడ్ సీట్లో ఏం తీసుకెళ్ళొద్దంట పైకి. సో చెకింగ్ చేసిన తర్వాత మనం వస్తున్నాము. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అవి పైకి తీసుకెళ్ళొద్దని, పర్యావరణాన్ని కాపాడాలని, యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా మనం కూడా పర్యావరణాన్ని కాపాడాలి, మన ముందు తరాల వాళ్ళకు అందించాలని చెప్పి వాళ్ళంతా అట్లా చేస్తున్నారు. సో మనం కూడా గట్టిగా సపోర్ట్ చేయాలి. మీరు కూడా సపోర్ట్ చేయండి. నో ప్లాస్టిక్. సేవ్ ది ఫారెస్ట్. సో నల్లమల ఫారెస్ట్ కొండలు స్టార్ట్ అయ్యాయంట. ఇక్కడ నుంచేనా ప్రశాంత్? ఓకే, ఈ నుంచి మొత్తం నల్లమల ఫారెస్ట్ ఉంటది. సగం ఏమో మన ఏమంటారు మన తెలంగాణలో ఉంటది, మళ్ళీ ఇంకా సగం ఏమో ఏపీకి చెందింది. సో బ్రిడ్జ్ కూడా సగం మనది, సగం ఏపీది. డ్యామ్, శ్రీశైలం డ్యామ్. సో మన స్టేట్ డివైడ్ జరిగినప్పుడు సగం మనకి సగం వాళ్ళకి వచ్చింది. దాంట్లో బ్రిడ్జ్ ప్లస్ డ్యామ్, కొన్ని కొండలు కదా, టెంపుల్ అటు సైడ్, అది అందరికి తెలిసిందే. ఏమో ఏపీకి వాళ్ళకి చెందింది, మిగతా ఇటు సైడ్ ఏమో మొత్తం మనది. సో అందరికి తెలుసు, మాకు తెలిసిందే చెప్తున్నా అనుకోవద్దు, తెలియని వాళ్ళ కోసం మేము చెప్తున్నాం అంతే. నైట్ 9 o'clock అలౌడ్ ఉండదు, ఎందుకంటే జంతువులు తిరుగుతాయి అని చెప్పి అడవిలో మనకు ప్రవేశం ఉండదు. ఇక్కడ 9 o'clock స్టాప్ చేస్తారు, నైట్ 9. మళ్ళీ మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారు.
సో ఈ సెకండ్ గేట్ అన్నమాట. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఆపేస్తారు. ఫస్ట్ గేట్ హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ గేట్. ఫస్ట్ అక్కడ ఆపేరు కదా చెక్. అది కాదు అది రీసెంట్ గా పెట్టేది అది. ఓకే, ఇదే ఫస్ట్ గేట్. ఫస్ట్ గేట్ ఇదే అంట. ఇక్కడ ఆపేస్తారంట. నైట్ 9 కి క్లోజ్. 9 కి క్లోజ్. మొత్తం క్లోజ్. అందరూ స్టే చేయాలి ఇక్కడనే, రోడ్ పైన స్టే చేయాలి. మార్నింగ్ 6 కి మళ్ళా గేట్ ఓపెన్ ఉంటుంది. మై గాడ్. సో అదనమాట మ్యాటర్. వీడియో ఈరోజు బసవన్నలే మనకు స్వాగతం పలికినట్టుంది. నందిలందరూ మన స్వాగతం పలుకుతున్నాయి శ్రీశైలం వచ్చినందుకు. జై గోమాత. ఓం నమ శివాయ. జై గోమాత. సో చాలా 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 హంస ఇకా రిసార్ట్. రిసార్ట్ ఇది రీసెంట్ గా పెట్టారు. హంస రిసార్ట్స్ అని రీసెంట్ గా పెట్టారు. చాలా బాగుంది ప్లేస్. చాలా యూనిక్ గా ఉంది. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని అనుకుంటే మీరు నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు. ఇప్పుడు వాడినావు కదా తెలంగాణ పాట మీద. తెలంగాణ గట్టు మీద సందమమయ్యో ఒలో సందమమయ్యా, శ్రీశైలం మల్లన్న చందమమయ్యో ఒలో చందమమయ్యా, సిరిగల్లే దేవుడాట చిన్నాది దేవుడాట, శ్రీశైలం గట్టు మీద సందమమయ్యో మల్లన్న దేవుడంట సందమమయ్యో. సూపర్ అన్న. ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసి వాడిన పాట. కానీ మోస్ట్లీ పీపుల్ అంతా మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు చాలా వస్తారు. తెలంగాణ వాళ్ళు ఇట్లా వస్తారు, కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు కూడా చాలా ఈ తుఫాన్ కార్లలో చాలా మంది వస్తారు. సో ఇది మహారాష్ట్ర సఫారీలు తుఫాన్లు చాలా వస్తాయి ఇక్కడికి. తెలంగాణ కాకుండా కర్ణాటక నుంచి అయితే బాగా భక్తులు పాదయాత్ర చేసుకుని కూడా చాలా మంది భక్తులు వస్తారు. ఇతర రాష్ట్రాలు చాలా బాగా తరలి వస్తుంటారు. సాయి నువ్వు చెప్పు సాయి ఏమన్నా. నాకేం నాకన్నా టాలెంట్ లేదు. సో టాలెంట్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా సాయి. యాక్చువల్ అయితే ఆడ పెట్టిరు కదా, ఆడ పెట్టకుండా ఇక్కడ చెక్ చేస్తుండే ప్లాస్టిక్. పర్యావరణం కాపాడాలని వీళ్ళు కొంచెం మనకు ఇన్పుట్స్ ఇస్తారు. ప్లాస్టిక్ పడేయాలి, ప్లాస్టిక్ పడవద్దని. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది చెక్ పోస్ట్. ఇక్కడ చూస్తే ఇక్కడ పల్లీలు కూడా అమ్ముతున్నారు. సాయి పల్లీలు కొనొచ్చు కదా సాయి. సాయి పల్లీలు పెట్టు అది పెట్టు. స్టిక్కర్ పెట్టంటే ఊరికే లేపుతున్నావు పెడుతున్నావు. అది ఆపోజిట్ పోతుందండి. ఇక్కడ నుంచి బాగుంటాయి. ఏమైనా డేంజర్స్ కిందికి పోతుంది. డేంజర్ టర్నింగ్స్ ఉన్నాయి. చాలా డేంజరస్ టర్నింగ్స్ ఉన్నాయి. మన దగ్గరికి వెళ్ళే వారికి కూడా తెలుస్తలేదు. వేరే బండి ముందు వస్తుంది నాకు చూసి ఇప్పుడే కార్ వచ్చింది. ఇంతగా చాలా డేంజర్. కంప్లీట్ యూట్ అనేది ఇదిగో చూస్తే అర్థమైంది అనమాట. వీడియో ఒక్కసారి చూస్తే కూడా అన్నీ అయిపోతున్నాయి. యోగి వస్తాడు. యోగి సాయి చాలా ఉన్నాయి కోతులు. నువ్వు కింద వస్తే పెయిన్లు వస్తాయి సాయి. కుష్టవా ఆపాలా కొంచెంసేపు చెప్పు సార్. అప్పుడు దింపేద్దామేనండి కదా. అది ఒక్కటి ఉంటే చాలంట. ఒక్క బ్యాంబో స్టిక్ ఒక మనిషికి లైఫ్ ఇచ్చేస్తుంది. లైఫ్ జీవితాంతం ఆక్సిజన్ ఇస్తుంది. అట్లా ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటారో అన్ని బ్యాంబో స్టిక్స్ పెట్టుకుంటే మన చుట్టూ సరౌండింగ్స్ లో ఆక్సిజన్ కి బాధ ఉండదు. వాళ్ళకు ఆక్సిజన్ తక్కువ కాదు. ఇక వాళ్ళ లైఫ్ లో ఇక ఏమంటారు నార్మల్ ఎయిర్ పీల్చుకోకుండా ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకోవచ్చు. అది సైంటిఫిక్ గా కూడా రుజువు అయింది. సో 100% ఆక్సిజన్ కావాలంటే మీకు ఆ చెట్లు పెంచుకోవాలన్నమాట. సాయి మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయినాము సాయి? నేను మార్నింగ్ 4 o'clock లేచి చాలా కష్టపడి కార్ మొత్తం తూర్చాను. తర్వాత కార్ అంతా మళ్ళీ ఫాగ్ వచ్చేసింది. వచ్చేటప్పుడు మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ తూడ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయిన తర్వాత సురేష్ అన్న పిక్ చేసుకుని కొంచెం లేట్ అక్కడనే విశాల్ మార్ట్ దగ్గర ఉన్నా అని చెప్పి అబద్ధాలు చెప్తాను కానీ అక్కడ ఉన్నాడు. ఒక 4-5 minutes వెయిట్ చేయించి వచ్చాడు లాస్ట్ కి. ఎందుకు అబద్ధం ఆడుతావు? పక్కనే ఉండే కదా. మళ్ళీ మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బావని పిక్ చేసుకుని తర్వాత శంకరన్నని పిక్ చేసుకున్నాం. తర్వాత అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఎక్కడ దాకా వచ్చినాం మనం? హోటల్ ఇక్కడ అది కడతల్ దగ్గర హోటల్లో మంచి ప్యూర్ వెజ్ పూరి తవ్వ కూడా 2 ప్లేట్ పూరి
ఒక ప్లేట్ కారం ఇడ్లీ. మీ బాగా ఏం తిన్నాడు? పూరి ప్లస్ పూరి, కారం ఇడ్లీ, తవా వడ. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఆ ప్రైస్ ఎంత వచ్చిందంటే సురేష్ అన్నకి ఆ నెంబర్ అంకితం చేస్తున్నాం. 420. సో ఇప్పుడు గైస్ మనం ఆ 420 కట్టేది మాత్రం మా సాయి. 70 కిలోమీటర్స్ రీచ్ అయిపోతే మనం శ్రీశైలం కొండ ఎక్కుతున్నాం. మేము చాలా ఎక్సైటింగ్ గా ఉంది. లెట్స్ గో. సాయి నువ్వు ఎన్నోసారి సాయి? నేను ఇది 6th or 7th టైం రావడం. నేను 6th కాకపోతే నేను చిన్న ఉన్నప్పుడు వచ్చాను. నాకు తెలివి లేనప్పుడు చాలా సార్ మా డాడీ ప్రతి ఇయర్ తీసుకొస్తుండే మాకు. సో నువ్వు అప్పుడు బొంబుట్టినప్పుడు ఉంటున్నావు కదా, ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు సాయి? అది మీరు పుట్టినప్పుడు, మేము పుట్టినప్పుడు కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే, కానీ అది అన్ఫార్చునేట్లీ అయిపోయింది. ఇయర్లీ 1 time ఓపెన్ ఉంటది సలేశ్వరం అనే టెంపుల్. అది మనం వెళ్ళాలంటే ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. మనం శ్రీశైలం వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళాలి. ఇటు లెఫ్ట్ లోపలికి ఒక అరౌండ్ 10 kilometers వరకు వెళ్ళాలి. అప్పుడు మనకు సలేశ్వరం టెంపుల్ వస్తుంది. మళ్ళీ ఆ నుంచి ట్రెక్కింగ్ ఉంటది ఒక 4 kilometers డౌన్. ఆ ట్రెక్కింగ్ తర్వాత మళ్ళీ అప్పుడు దర్శనం అవుతుంది. ఓన్లీ 3 days మాత్రమే అది ఓపెన్ ఉంటది. అది ఎప్పుడు? ఓన్లీ ఇయర్ లో 3 days ఉంటది. ఎప్పుడు? అది కూడా మన ఏప్రిల్ ముందు ఫస్ట్ వీక్ లో ఉంటది. మోస్ట్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఉంటది. నేను విన్నది శివరాత్రికి ముందు తర్వాత అనుకున్నా. శివరాత్రి తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో స్టార్ట్ అవుతుంది అది. ఓకే. సో అదనమాట. సలేశ్వరం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏప్రిల్ మంత్ లో వెళ్ళొచ్చు. అప్పుడే 3 days అది ప్రతిసారి ఫెబ్ ఎండింగ్ లో వస్తుండే. పోయినసారి మాత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వచ్చింది. ఫెబ్ ఎండింగ్ లో ప్రతిసారి వస్తుండే. పౌర్ణమి తర్వాత రోజు స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. యాక్చువల్ గా పౌర్ణమి తర్వాత ఫెబ్ లా పౌర్ణమి తర్వాత స్టార్ట్ అయింది. ప్రశాంత్ ఎన్నిసార్లు వెళ్ళావు? సలేశ్వరం ఇప్పటికీ 3 times అవి చూడండి, జంతువులు ఎంత మంచిగా క్రమశిక్షణతో వెళ్ళిపోతున్నాయి. వాటి దానిలో బాగా ఉన్నాయి. కానీ మనుషులను మనం ఆలను ఉంటాం అనుకో, వాటి కిందికి మీద యూస్ వెళ్తాడు. మనుషులకు ఆ మాత్రం ఓకే ఉండదు కొంచెం కూడా. మంచి చెప్పినా సార్. సూపర్ ఈగోయిస్టిక్ తిరగదీస్తుండ్రు డ్రైవింగ్. ఆర్టీసీ బస్సును కూడా క్రాస్ చేసాం. సో మొత్తానికి అయితే వచ్చేసినాం మనం. శ్రీశైలం బస్సోడు వచ్చి చూపిస్తాడు. మామూలు చూపాడు బస్సోడు. అంతేనా? ఇంకో డ్యామ్ వచ్చేసి డ్యామ్ క్లోజ్ చేసారు. సారీ గైస్, మన అదృష్టం లేదు, డ్యామ్ క్లోజ్ ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సురేష్ అన్నప్పుడు మీకు డ్యామ్ గేట్స్ ఓపెన్ అయితే ఇక్కడ పడతారు. ఇక్కడ ఇంత చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయి లేదో? ఓపెన్ ఉన్నాయి బండ్లు. ఓపెన్ వస్తున్నాయి. మస్తు వాటర్ పడతాయి. ఆపలేదు బాబు. ఈడ కాదు కింద, ఈడ కాదు ఇంకోటి ఉంటాయి. చూద్దాం బాబు, వ్యూ మంచిగా. ఇక్కడ ఆపొచ్చు. ఇంకో వ్యూ ఉంటది. ఈడనే మంచిగా. ఈడ ఇంకో వ్యూ ఉంటది కింద. ఆపు, మంచిగా ఉంది వ్యూ. సీతయ్య ఇంకో వ్యూ ఉంటది మంచి. మంచిగా ఉందా? మంచిగా పడుతుంది. వాటర్ స్నో పడుతుంది. చూడండి, కాదు ఎక్స్క్యూజ్ మీ, ఒకటి కాదు
ఫైనల్గా మనం టార్గెట్ రీచ్ అయిపోయినాం. మార్నింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు వరకు వచ్చేసినాం మేము. ఇప్పుడు టైం ఎంత సాయి? టైం ఎంత అవుతుంది? 11:14 అవుతుంది. 11:15 అనుకోండి. 11:15 వరకే చేరుకున్నాం మనము. మార్నింగ్ మనం ఎన్ని గంటలకు స్టార్ట్ అయినాం సాయి? 7 o'clock. ఏయ్ నేను స్టార్ట్ అని చెప్తున్నా బాయ్. నువ్వు అట్లా అంటే నైట్ అంతా నిద్రనే పోలే అంట. అది కూడా కరెక్టే. సో డ్యామ్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. గేట్స్ అన్ని ఓపెన్ చేసి ఒక్క గేట్ తప్పించి సారీ డ్యామ్ గేట్స్ అన్ని ఓపెన్ చేశారు. అసలు ఫస్ట్ టైం ఇది చూడడం అంటే దాంట్లో అన్ని ఓపెన్ చేయడం చూస్తాము. చాలా అదృష్టం. బాగుంది. ఇగో చిన్న చిన్న పడవలు ఉన్నాయి. అన్ని గుట్టలు చూడండి, చాలా పెద్ద గుట్టలు ఇవి. చాలా పెద్ద గుట్టలు. అంత మోడల్స్ వచ్చారు. పడవ పైన నుంచి ఫోటోలు దిగుతారు. కొండల ఉన్నావు. ఆడికి చూసి బ్రిడ్జ్ చూస్తే భయం అవుతుంది. ఏమనిపించలేదు. ఏముండదు. బ్రిడ్జ్ కూడా దాటేస్తాము. ఇది పాలధార పంచదారకి దారి. మనం ఫైనల్ గా వచ్చింది ఇది పాలధార పంచదార ఇక్కడ అన్నమాట. వాటర్ తాగాలన్నమాట. అందరూ తాగుతారు, పైన చల్లుకుంటారు. సాయి మనం సాక్షి గణపతి దగ్గరికి ఎందుకు రావాలి సాయి? సాక్షి గణపతి దగ్గరికి ఎందుకు వస్తామంటే శివయ్యకి మన గణపయ్య చెప్తాడు, వాడి ముఖం చూపాడు ఒకసారి అని అడుగుతాడు. అడిగి వాడి ముఖం చూసి వాడి దర్శనానికి వచ్చాడా లేదా సాక్షిగా ఉంటారు కాబట్టి సాక్షి గణపతి అంటారు. ఫైనల్ గా అయితే వచ్చేసినాం. ఇదిగో ఇక్కడ టీ తాగుతున్నాం అనమాట. సాయి ఎడిపోతున్నావు సాయి? లడ్డు నువ్వే లడ్డు లావడం నీకెందుకు సాయి? నువ్వే లడ్డు లావడం నీకెందుకు సాయి? లడ్డు విక్రయ కేంద్రానికి వచ్చి లడ్డు తీసుకోవాలని. లడ్డు చాలా ప్యూర్. సో గైస్ కంప్లీట్గా మనకి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు. సో దర్శనం ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. నాకు నేను రావడమే ఫస్ట్ టైము శ్రీశైలంకి. దాంట్లో స్పర్శ దర్శనం జరిగింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. శివయ్య నిజంగా నేను అందరూ లోకల్లో ఉన్నట్టు శ్రీశైలం వెళ్తారు, వేములవాడ వెళ్తారు. అంటే లోకల్గా ఉన్నది ఫస్ట్ వెళ్తారు, తర్వాత కాశీకి వెళ్తారు. నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ నేను కాశీకి వెళ్ళినా, దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. వేములవాడ కూడా వెళ్ళినా. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నాకు స్పర్శ దర్శనం జరిగింది. దాంట్లో నేను మాటల్లో చెప్పలేకపోతున్నా, తడబడుతున్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటా. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్లో వెళ్ళినప్పుడు ఒక అన్న చెప్పింది మాకు స్టోరీ. చాలా మంచి స్టోరీ, అది మీరు వినండి. చాలామందికి తెలుసు అనుకుంటున్నా నేను. తెలియని వాళ్ళ కోసం మాత్రం మంచిగా వినండి ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వేరే మతస్థులు మన గురించి మాట్లాడుతుంటారు కదా, ఈవెన్ వాళ్ళు వచ్చి కూడా చూడొచ్చు ఇక్కడ. అంత మంచి స్టోరీ ఇది. ఇది ఒరిజినల్ స్టోరీ, ఎప్పటికీ జరిగే స్టోరీ కూడా ఇది. ఇప్పుడు మన టెంపుల్లో గర్భగుడిలో ఉంటాయి కదా, గర్భగుడిలో గోపురం పైన నంది ఉంటారు. నందికి ప్రతి శివరాత్రికి నైట్ 12 గంటలకి తలపాగా కడతారు. అది ఒక వంశస్థులు మాత్రమే కడతారు. వాళ్ళు ఇద్దరు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ వంశస్థులు ఇద్దరు ఏం చేస్తారంటే ఆ రోజు పండగ రోజు పైకి ఎక్కుతారు. పైకి ఎక్కే ముందు మనకు కనిపిస్తారు, ఖచ్చితంగా అందరికి కనిపిస్తారు. అందరికీ చెప్పే వెళ్తారు వాళ్ళు, మనం ఏం చేస్తామో కూడా వాళ్ళు చెప్పి వెళ్తారు. అది అక్కడ ఉన్న వాళ్ళు శివరాత్రి రోజు, ఇప్పుడు నేను చెప్తున్నా, నోట్ చేసుకోండి పాయింట్. మీకు డౌట్ ఉంటే ఎవరైనా ఏ మతస్థులైనా సరే ఆ రోజు లోపలికి వెళ్ళొచ్చు, వెళ్ళి మీరు కూడా చూడొచ్చు. అందరూ ప్రయత్నిస్తారంట కూడా, చాలా మతస్థులు అందులో దూరిపోయి టార్చ్ లైట్ వేసి అది చేస్తారంట. యాక్చువల్ అంటే టార్చ్ లైట్ వేయొద్దు అయినా కూడా తెలుసు కదా మనకి, టార్చ్ లైట్ వేసి అది ట్రై చేస్తూ ఉంటారు. సో అది చేసినా కూడా వాళ్ళకి కనిపించదంట. అంటే వాళ్ళు పైకి ఎక్కిన తర్వాత ఏమవుతుందంటే అర్ధభాగం, ఈ అర్ధభాగం అనేది మనకి షాడోలాగా కనిపిస్తుంది. ఈ అర్ధభాగం అసలు కనపడదంట. వాళ్ళు పైకి ఎక్కి గర్భగుడి పైకి ఎక్కి గాలి గోపురం నుంచి కింద నందికి ఇట్లా 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 వాళ్ళు పరిగెడుతూ అంత స్పీడ్లో
పరిగెడుతూ తలపాగా కడతా ఉంటారంట. అది మీరు లైవ్లో చూడాలి. నేను ఇప్పటివరకు చూడలేదు. నేను రానికైతే ట్రై చేస్తా, చూస్తాను. అసలు అంత అదృష్టం మనకి దక్కుతుందో లేదో తెలియదు. చాలా పబ్లిక్ ఉంటారంట, గుడి మొత్తం నిండిపోతారంట. అది స్థల ప్రకారం వీళ్ళందరూ చెప్తున్నారు నాకు. అది నిజంగా అది ప్రస్తుతం జరుగుతుంది. శివరాత్రి రోజు కావాలంటే నోట్ చేసుకోండి పాయింట్. మీరు కూడా వచ్చి చూడండి. ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళు వచ్చి చూడొచ్చు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ స్టోరీ విన్నప్పుడు. స్టోరీ కాదు, నిజం. అది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మనం చూసినప్పుడు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది. మనం వచ్చేలా చూద్దాము. ఆ శివయ్య ఆజ్ఞతో మనకి కలుగుతాయని నేను అనుకుంటున్నాను. సాయి దోశ ఎట్లుంది? చాలా చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది. చక్కగా ఉందా? మన ఇంటి దోశలా ఉందా? ఇంటి కారం. సో గుడికి దగ్గరనే ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు బ్రేక్ ఇచ్చేయండి మీరు కూడా. టకేశ్వర ఆలయంకి వచ్చేసింది ఇప్పుడు మనము. టకేశ్వర ఆలయంలో స్పెషాలిటీ ఏంటంటే గోల్డ్ కలర్లో, బంగారం కలర్లో స్వయంభుగా వెలిసిన లింగం అనమాట. ఇంకోటి పక్కన ఉన్న సంతాన ఫలవృక్షం అనమాట. సంతానం లేని వాళ్ళకి అక్కడ ముడికి చెల్లిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ అందరి నమ్మకం అన్నమాట. మేము శ్రీశైలం వచ్చాము. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఆ పైన చూస్తున్న శ్రీశైల శిఖరం అని ఉంటుంది. అక్కడ నుంచి కరెక్ట్ నంది పైన చేయబెట్టి చూస్తే ఆ శిఖర గోపురము ముఖద్వారం అక్కడ వచ్చేటట్టు ఇక్కడి శాస్త్రవేత్తలు కట్టిన గుడి కట్టిన వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తే అక్కడికి కనబడేలా ఇది ఒక క్షేత్రాన్ని ఇక్కడ ఈ కొండలలో తీర్చిదిద్దారు. వాళ్ళు అలా చేసినందుకు అటువంటి టెక్నాలజీ అప్పట్లోనే ఉంది. సో మాకు చాలా బాగా అనిపించింది చూసినాను. హలో గాయస్, మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరకు వచ్చాము. డ్యామ్ దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది. డ్యామ్ కట్ట ముందు కంట ఇక్కడ పాకూరు బండ అని ఉండేదంట. ఆ పాకూరు బండ దగ్గర అందరూ అక్కడి నుంచి కిందికి దిగి పాకూరు బండ దగ్గరికి వచ్చి అక్కడ స్నానం చేసుకునేవారంట. ఆ పాకూరు బండ దగ్గర ఒకటి నంది ఉంది. ఆ నంది దానికి ఒక స్టోరీ ఉంది. దాని స్టోరీ ఏంటంటే, పూర్వకాలం అంట ఇక్కడ నంది కావాలని శిల్పినికి చెప్తే ఒక 2 నందిలు ఈ ఇటు అవతల, అటు మన తెలంగాణ బార్డర్ సైడు, అటు సైడు ఈ బ్రిడ్జ్ కట్ట ముందుకు అటు సైడు 2 ఏమంటారు రాయిని చూసారంట. 2 రాయలు మంచి బలంగా ఉన్న దృఢంగా ఉన్న మంచి రాళ్ళను చూసి అటు సైడ్ చూసి చెక్కడం స్టార్ట్ చేశాడంట. చెక్కడం స్టార్ట్ చేశాక శివుడు ఒకసారి కలలో వచ్చి చెప్పాడంట. ఎలా అని, ఇప్పుడు నువ్వు ఇక్కడ చెక్తున్నావు, నువ్వు ఇక్కడ నుంచి ఈ కొండపైనకి తీసుకెళ్ళాలి. ఈ కొండపైనకి తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్తావు, నువ్వు ఏ విధంగా తీసుకెళ్తావు? వెహికల్ అలాంటి ఆ టైంలో వెహికల్ అలాంటి ఏం లేవు కాబట్టి ఎలా తీసుకెళ్తావు అని దేవుడు క్వశ్చన్ వేస్తే ఆయన చెప్పాడంట, నేను అవి చెక్కాక మీరు లేనిది ఈ ఆజ్ఞ లేదు నాకు. అసలు మీరు చెప్పండి ఈ నంది స్టార్ట్ చేయలేదు. నేను ఈ నంది స్టార్ట్ చేశాను, మీ ఆజ్ఞ లేనిది ఏది తీసుకెళ్ళలేను. మీరే ఉన్నారు కదా నాతోని, అందుకే నేను స్టార్ట్ చేశాక మీరే వస్తారు నాతోని అని చెప్పారంట. అది అయిపోయాక 2 నందులు చెక్కాక దేవుడు ఒక వరం లాంటిది ఇచ్చాడంట. నేను ఎలా తీసుకెళ్ళాలని దేవుడిని ప్రే చేస్తే దేవుడు చెప్పాడంట, నేను నీకు ఒక శక్తిని వరంని ఇస్తాను, నువ్వు పట్టుకొని రావాలి. ఖాళీ నువ్వు వెనకకు చూసావనుకో ఆ నందిలు రావు. నందిని ముందు తీసుకొని రావాలి, నీ చూపు మొత్తం నా వైపే ఉండాలి. వెనకకు తిరిగి చూస్తే నీకు నందిని చూస్తే నంది అక్కడనే విగ్రహం అయిపోతుంది అని చెప్తే అతడు నందిని తీసుకొని ముంగడికి వస్తూ క్రమంలో ఇక్కడ పాకూరు బండ దగ్గరనంట ఇట్లా తట్టుకున్నట్టు అయ్యిండనంట. అతనికి స్ట్రక్ అయినట్టు అయితే అతడు ఈ లెఫ్ట్ సైడ్ నందిని వదిలేయడం కారణంగా అక్కడ నంది ఉంది. ఇప్పుడు మన డ్యామ్ మధ్యలో ఒక నంది ఉంటుంది. ఆ పాకూరు బండ దగ్గర నంది అందరూ పూర్వకాలంలో అందరూ వచ్చి అక్కడి నుంచి దిగి ఈ నంది దగ్గర పాకూరు బండ దగ్గర స్నానం చేసి ఇక్కడి నుంచి అక్కడ దర్శనం చేసుకుంటారు. ఇది యాక్చువల్ స్టోరీ. ఇంకో నందిని అతను అలాగే ఈ నందిని వదిలేసాక ఇంకో నందిని తీసుకెళ్ళి దేవుని ముంగట ప్రతిష్టాపన చేశారు. ఇది యాక్చువల్ స్టోరీ. మనం కొంతమందిని కనుక్కోగా ఈ స్టోరీ చెప్పారు. కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ స్టోరీకి ఇంకో రిఫరెన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇది స్టోరీ అని చెప్తున్నారు. ఫైనల్గా మన శ్రీశైలం టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఎట్లా వచ్చిందో మీరు చెప్పాలి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సాయి ఎట్లా అనిపించింది నీకు? చాలా ఎక్సైటింగ్ ఉండే, మంచిగా ఎంజాయ్ చేసినాం. శ్రీశైలం టూర్ మంచి దర్శనం అయింది. అసలు మెయిన్ గా చెప్పాలంటే ఫస్ట్ దర్శనం. ఓం నమః శివాయ. అన్న శంకరన్న పెద్ద భక్తుడు శంకరన్న. అన్న ఎట్లా అనిపించింది అన్న? శ్రీశైలం మల్లన్న సాక్షి చెప్తున్నా, ఈ టూర్ కు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. అలాగే మా ప్రశాంత్ డ్రైవింగ్ చాలా చక్కగా వేసి ఈ ఘాట్ రోడ్ లో నడిపిన ఆయన ఘనతకి నాకు ఆనందంగా ఉంది. అతను నడిపేటప్పటికి ఏమి డ్రైవింగ్ బాగుంది, చాలా చక్కగా నడుపుతున్నాడు. సో అదనమాట మన వీడియో అంతా చూసి లాస్ట్ వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సాయి చెప్పు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. శివుడు